అబద్ధానికి అనడా లేదా నిజంగానే పాల్పడతారా ఇటువంటి అంత చర్చనీయాంశం ఉదయం నుంచి చర్చ జరుగుతుంది. కాబట్టి దేనికి పాల్పడతారనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సత్యం గారు, ఈ పరిణామాల నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ చర్చలకు సిద్ధపడే అవకాశం ఉందా, లేదా కమ్యూనిస్టు సిద్ధాంతాలకే కట్టుబడి తీవ్రమైన ప్రతిష్టంభనకు దారితీస్తుందంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా ఇప్పుడు క్యూబా మీద మీరు అణు కార్యక్రమాలు చేస్తున్నారనో లేదా ఆటమిక్ మిజైల్ చేస్తున్నారనో ఇటువంటి ఆరోపణలు లేవు క్యూబా మీద. మరి ఎందుకు అంటే అమెరికాని ప్రశ్నిస్తురుగా, ప్రశ్నించడానికి వీలు లేదు అంటోండి ఇప్పుడు ట్రంప్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశానికి సావరెంటీ ఉంది. ఎవరు ఇష్టమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఎవరు ఇష్టమైనటువంటి మోడల్ని, ఆ మోడల్ డెమోక్రటిక్ మోడల్ కానీ డెవలప్మెంట్ మోడల్ కానీ వాళ్ళ ఇష్టం, ఆ దేశం ఇష్టం, సావరెంటీ ఉన్నటువంటి దేశం ఇష్టం. కాబట్టి ఆ ఇష్టానుసారం పరిపాలిస్తుంటే అమెరికా ఎవరు అడ్డుకోవటానికి? కాబట్టి అమెరికా ఇష్టానుసారం పరిపాలించాలి ఏ దేశమైనా అంటుండు. ఇది ప్రపంచం యాక్సెప్ట్ చేయదు కదా, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి క్యూబా మీద చూపెట్టే కారణం ఒకటి లేదు. గతంలో వెనిజులా మీద డ్రగ్స్ అని దాడి చేశాడు, ఏం డ్రగ్స్ లేవు. ఇరాక్లో జీవాయుధాలు ఉన్నాయని దాడి చేశాడు, జీవాయుధాలు దొరకలే. ఇరాన్లో అణుబాంబులనే దాడి చేశాడు, ఏ అణుబాంబులు లేవు. కనీసం ఆ రేడియేషన్ కూడా రిలీజ్ కాలేదు వాళ్ళ ఆటమిక్ టవర్స్ మీద దాడి చేస్తే. కానీ అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి దాడులు చేస్తుంటుంది అమెరికా. కాబట్టి క్యూబా మీద ఏం అబద్ధం చెప్తుందో చూడాలి. అందుకని ఇవాళ ఏవైనా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మరొకసారి ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయా దేశాల సావరెంటిని పరిరక్షించుకోవటానికి. సత్యం గారు, ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న కొత్త ఆంక్షలు కేవలం క్యూబాతోనే కాకుండా అక్కడికి ఇంధనం లేదా ఇతర వస్తువులను సరఫరా చేసే ఏ విదేశీ సంస్థతోనైనా వ్యాపారం చేయకుండా అడ్డుకుంటుంది. అయితే ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి చట్టపరమైన ప్రతిఘటన ఉండవచ్చు అంటారు సత్యం గారు? అసలు WTO 95లో WTO ఏర్పడదే ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి. 91లో గ్లోబలైజేషన్ తెచ్చిందే ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి. ఆనాడు అమెరికా చెప్పింది ఏమిటి అంటే ఇటువంటి బ్యారియర్స్, టారిఫ్ల వల్ల బ్యారియర్ ఏర్పడుతుంది, అంటే అడ్డంకి ఉంది, లేదా కోటా సిస్టమ్ వల్ల అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యారియర్స్ని తీసేయాలంటే గ్లోబలైజేషన్ అవసరం, ఫ్రీ ట్రేడ్ అవసరం, క్యాపిటల్ మూవ్మెంట్, ఉద్యోగుల మూవ్మెంట్, అంతా మూవ్మెంట్, ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి అని ప్రపంచీకరణ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత డెవలప్డ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కు ఆ క్యాపిటల్ ఫ్రీ ఫ్లో కావడానికి ఇది ఉపయోగించుకోరు. ఇప్పుడు ఈ 2005-10 తర్వాత చైనా, భారతదేశం, ఇంకా కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనా క్యాపిటల్ని రివర్స్లో ఎక్స్పోర్ట్ చేయటం మొదలుపెట్టాయి. అంటే జపాను, చైనా ఇటువంటి కొన్ని ఏషియన్ కంట్రీస్ బాగా స్పీడ్ మీద డెవలప్ అయినాయి. అమెరికా వాళ్ళు డెవలప్ ఈ దేశాలే క్యాపిటల్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి ఎదిగినాయి. ఇప్పుడు వాళ్ళని కర్టైల్ చేయడానికి WTO ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ అతిక్రమించి ఇటువంటికి విధిస్తున్నాడు. ఇప్పుడు ఈఎన్ఓ చార్టర్కు వ్యతిరేకంగా చేస్తే ఈఎన్ఓ ఏం మాట్లాడే స్థితి లేదు. రేపు WTOలో కూడా నిర్వీర్యం చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో WTO నామ్స్ని వైలేట్ చేస్తారు. మన భారతదేశం కూడా 1-2 విషయాలు అప్పీల్ చేశాను అమెరికా మీద, ఇట్లా వైలేషన్ జరుగుతుందని. కాబట్టి ఈ విషయంలో మరి ఫ్రీ ట్రేడ్ అని లేదా టారిఫ్స్ మినిమైజ్ చేయాలని, వరల్డ్ ట్రేడ్ ప్రమోట్ చేయాలని, వరల్డ్ డెవలప్మెంట్ కావాలని తెచ్చినటువంటి విధానాలన్నీ WTO విధానాలు. ఇవాళ అటువంటిది మళ్ళీ WTOని నెగిటివ్గా ఉపయోగించుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి మొన్న మనం బాసుమతి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అమెరికాలో నిషేధిస్తామన్నారు. అట్లాగే ఇతర దేశాలను బెదిరించి, జపాన్ని, కెనడాని బెదిరించి మీ క్యాపిటల్ మా దేశం రావాలన్నారు. మన దేశంలో కూడా శాంసంగ్ పెడుతుంటే మీరు ఇండియాలో పెట్టి మాకు ఎగుమతి చేస్తే నేను టారిఫ్లు వేస్తా, ఇండియాలో తయారు చేయొద్దు, వచ్చి మా దేశంలో తయారు చేయండి అన్నాడు. అంటే క్యాపిటల్ మా దేశంలో రావాలన్నాడు. అంటే ప్రపంచంలో ఇండస్ట్రీస్ అన్ని తన దేశంలో ఉండాలి కాబట్టి టారిఫ్లు పెడతా అంటాడు. ఇతర దేశాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయొద్దు, మా దేశంలో తయారు చేయండి. అంటే మేము డెవలప్ కావాలి, మా ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇతర దేశాలు ఎటన్నా పోని అనే వైఖరి టారిఫ్ల వెనకాల ఉన్నటువంటి సిద్ధాంతం. కాబట్టి వాళ్ళ ఫ్రీ ట్రేడ్కు ఇటువంటివన్నీ ఇప్పుడు క్యూబా మీద ఆంక్షలు ఏవైతే ఉన్నాయో నేను అనౌన్స్ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్, మనీ ట్రాన్స్ఫర్స్, క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, అటువంటి అన్నిటి కూడా ఇట్లా అన్ని దేశాల మీద ప్రయోగిస్తే మళ్ళీ వెనక్కిపోతుంది ప్రపంచం, మళ్ళీ పాత రోజులకు పోతుంది. ఎవరి గిరి వాళ్ళే గిరగీసుకొని డెవలప్ కావాల్సి వస్తుంది.
ఆ స్థితికి వస్తుంది. ఇవాళ ఏ జీడిపి అయినా పెరగడానికి ఇంటర్నేషనల్ ట్రేడే ఒక ప్రధానమైనటువంటి సాధనం. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడు కాస్త కొన్ని విషయాలు జాగ్రత్త పడితే అన్ని దేశాల్లో ట్రేడ్ ప్రమోట్ అవుతుంది, అన్ని దేశాల జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు అవన్నీ కట్టైలు చేస్తే మళ్ళీ ప్రపంచం పాత స్థానానికి కుదించుకోపోతుంది. కాబట్టి ఇవాళ క్యూబా మీద పెట్టినటువంటి ఆంక్షలు ఏ దేశం సమర్థిస్తుందని నేను అనుకోను. అయితే సత్యం గారు, ఇంధన కొరత ఒకవైపు, విద్యుత్ కోతల వల్ల క్యూబాలో ఇప్పటికే సాధారణ ప్రజల జీవనం దుర్భరంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడ అంతర్గత తిరుగుబాటు వస్తుందా, లేక క్యూబన్లు పెద్ద ఎత్తున ఫ్లోరిడా వైపు వలస వెళ్లే ప్రమాదం ఏమైనా ఉందంటారా సత్యం గారు? ఇప్పుడు క్యూబా నుంచి పెద్ద